హాయ్ ఫ్రెండ్స్, ఈ 30th సెప్టెంబర్ నాటికి మనకు ఉన్న ప్లాన్స్ అన్నీ క్లోజ్ అయ్యి కొత్త ప్లాన్స్ వస్తాయని ప్రచారం బాగా నడుస్తుంది. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన ఉన్న ప్లాన్స్ అన్నీ బ్రహ్మాండమైన ప్లాన్స్, దానికి ఎవ్వరూ పేరు పెట్టేటట్టుగా లేదు. ప్రతి ప్లాన్ కూడా ఒక అద్భుతం. అలాంటి ప్లాన్స్ మన ఎల్ఐసిలో ఇప్పుడు ఉన్నాయి. అయితే ఐఆర్డిఏ ఒక ఎల్ఐసి అంటే ఇన్సూరెన్స్ కంపెనీస్కు, ఎల్ఐసితో పాటు ప్రైవేట్ కంపెనీస్ అన్నిటికీ ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది. ఈ గైడ్ లైన్స్ ప్రకారం మీరు మార్పులు చేయండి అనేది వాళ్ళు ఇవ్వటం జరిగింది. ఎల్ఐసితో పాటు ప్రైవేట్ కంపెనీస్ అన్నీ పాటించాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళు కొన్ని చేంజెస్ తీసుకొచ్చే అవకాశం మనకు ఉంది. ఇప్పటి వరకు దాని గురించి ఎలాంటి సర్క్యులర్ రాలేదు. వాళ్ళు ఏం చేంజ్ చేస్తారు, వాళ్ళు ఏం చేంజ్ చేయబోతున్నారు, ఐఆర్డిఏ వాళ్ళకి ఇచ్చిన గైడెన్స్ ఏంది అనే డీటెయిల్స్, పూర్తి డీటెయిల్స్ ఎవరికి తెలియదు. మరి ఇలాంటప్పుడు మనకు ఇప్పుడు మిగిలి ఉన్న 16 days, 16 రోజుల్లో మనం చేయాల్సిందేంటి, ఈ 16 రోజులు మనం ఎలా బిజినెస్ చేయాలి ఎల్ఐసిలో అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మనకు ఉన్న ప్లాన్స్ అమాంతంగా మొత్తం తీసేసి కొత్త ప్లాన్స్ రావటం అనేది జరగకపోవచ్చు నాకు తెలిసినంత వరకు. మన ఐఆర్డిఏ ఏం చెప్తుందంటే ముందు 3 yearsకు సరెండర్ ఉండేది, ఇప్పుడు 2 yearsకు సరెండర్ ఉంది. ఇప్పుడు దానికి 1 yearకే చెయ్యండి. 1 year కట్టినా కొంత అమౌంట్ వాళ్లకు వచ్చేటట్టు చేయండి. ప్లస్ ఆ 1 yearకు కాకుండా కొన్ని సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళు సరెండర్ చేస్తే కట్టిన డబ్బులు కూడా వస్తలేవు. అలా కాకుండా కొన్ని సంవత్సరాలు కట్టినట్లయితే వాళ్ళ డబ్బులు వాళ్లకు వచ్చేటట్టుగా చూడండి. కనీసం కట్టిన డబ్బులైనా వాళ్లకు చెందేటట్టుగా చూడండి. ఇలాంటి గైడ్ లైన్స్ మన ఐఆర్డిఏ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చింది. దానికి అనుగుణంగా మార్పులు చేర్పులు ఉంటాయి తప్ప పెద్ద మొత్తంలో ఇప్పుడు జీవన్ ఉత్సవం ఉందనుకోండి, 10% నుంచి 12% ఇవ్వటము, 15% ఇవ్వటము అలాంటిది ఏమి ఉండదు. మనకు జీవన్ ఉమంగ్ ఉందనుకోండి, మెచ్యూరిటీ తర్వాత 8% నుంచి 10%, 12% ఇవ్వటం, అలాంటి పెద్ద చేంజెస్ ఏముండకపోవచ్చు. కాబట్టి మరి ఐఆర్డిఏ చెప్పినట్టుగా మన 1 year కట్టినా కానీ సరెండర్ వాల్యూ ఇవ్వటం, తర్వాత కొన్నేళ్ళు కట్టిన తర్వాత వాళ్ళు కనీసం కట్టిన డబ్బులు కూడా ఇవ్వాల్సి రావటం, ఇలాంటివి ఉన్నప్పుడు మరి ఇన్సూరెన్స్ మీద కూడా భారం పడుతుంది కదా. మనం బిజినెస్ చేసేటప్పుడు మన కస్టమర్ బెనిఫిట్తో పాటు మన కార్పొరేషన్ కూడా 4 కాలాల పాటు, మన ఇన్సూరెన్స్ కూడా 4 కాలాల పాటు చల్లగా ఉండాలంటే మరి దాంట్లో కూడా కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి అలాంటప్పుడు కొన్ని చేంజెస్ అంటే ఇవి అన్నీ ఊహాజనితం. కొన్ని ప్రీమియం పెరగటం కానివ్వండి, కొంత ప్రీమియం పెరగటం, తర్వాత వేరే అదర్ బెనిఫిట్స్ కొన్ని మార్పులు చేర్పులు చేయటం, ప్లాన్స్ నెంబర్స్ మార్చటం, ఇవి అన్నీ జనరల్గా ఉంటాయి. కాబట్టి ఫ్రెండ్స్, మీరు దీని గురించి పెద్దగా ఆలోచన చేయకుండా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ని ఎలా ఉపయోగించాలి. ఒక సేల్స్ పర్సన్గా, ఒక మంచి సేల్స్ ప్రొఫెషనల్గా మీరు చేయాల్సింది ఏమిటి అనేది మనం తెలుసుకుందాం. మీరు ఈ 16 daysలో ఇప్పుడు మన ఏజెంట్లు కొంతమంది ఎలా ఉంటారంటే ఏమన్నా మార్పులు చేర్పులు వస్తే దాంట్లో 2 రకాలుగా ఉంటారు మన ఎల్ఐసి అడ్వైజర్స్. ఒకళ్ళేమో బాగా ఆలోచిస్తూ ఉంటారు, దాన్ని ఎనాలిసిస్ చేస్తూ ఉంటారు, విశ్లేషణ చేస్తూ ఉంటారు. ఏం చేంజెస్ రావచ్చు, చేంజెస్ వస్తే ఏమొస్తాయి, ఆ చేంజెస్ వచ్చినప్పుడు మనం పాలసీలు అమ్మాలా, తర్వాత మనం బిఎంని అడుగుదాం,
తర్వాత ఎస్డిఎంని గారిని అడుగుదాం, డెవలప్మెంట్ ఆఫీసర్ని అడుగుదాం, ఏం చేంజెస్ వస్తాయో తెలుసుకుందాం. ఈ ధ్యాసలోనే కొంతమంది ఉంటారు. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అక్కడి నుంచి క్లియర్ కట్ గైడెన్స్ ఇలా చేంజెస్ అయితే అని ఇప్పుడు దాకా రాలేదు. అది వచ్చినా కానీ లాస్ట్ మూమెంట్లో వచ్చింది అనుకోండి, 28 సెప్టెంబర్ నాడు మీకు ఉండేది ఒక రోజు మాత్రమే. దాన్ని మరి మీరు ఎలా ఎన్కాష్ చేసుకుంటారు? కాబట్టి ఇప్పటి నుంచే దాన్ని ఎన్కాష్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక ఇంకో రకం ఏజెంట్లు ఏం చేస్తారంటే వాళ్ళు ఇలా చేంజెస్ రాబోతున్నాయి అనే టాక్ వచ్చినప్పుడు దీన్ని ఫీల్డ్లో మనం ఎలా ఎన్కాష్ చేసుకోవాలా, చేసుకొని మంచి బిజినెస్ ఎలా చేయాలా, మనం చేయాల్సిన ఎండిఆర్టీ ఏదైతే ఎండిఆర్టీ టార్గెట్ ఉందో దాన్ని ఎలా రీచ్ కావాలా ఈ 30 సెప్టెంబర్ లోపలే. ఒకవేళ ఎండిఆర్టీ చేసి ఉంటే డబుల్ ఎండిఆర్టీ ఎలా చేయాలా అనే ఆలోచనతోటి వాళ్ళు ఫీల్డ్లో దూకేసి డైరెక్ట్గా ఇలా చేంజెస్ కొన్ని రాబోతున్నాయి ఎల్ఐసిలో, కాబట్టి మీరు ఇప్పుడే పాలసీలు చేస్తే బాగుంటుంది అని చెప్పి చాలా పాలసీలు చేసుకుంటారు. ఇది రెండో రకమైన ఏజెంట్స్. మీరు ఈ రెండో రకమైన ఏజెంట్స్లో ఉండి ఎక్కువ బిజినెస్ చేయాలని నేను ఆశిస్తున్నా. ఇందాక చెప్పినట్టుగా అతిగా ఆలోచన చేసి వాళ్ళు బిజినెస్ ఏం చేయకుండా ఉండటం కొంతమంది దాన్ని ఎన్కాష్ చేసుకోవటం. కాబట్టి దీన్ని మనం తెలివిగా బిజినెస్ చేయటం, అతి తెలివి చూపెట్టడం అనేది చెప్పుకోవచ్చు. దీనికి మన చిన్న ఒక ఉదాహరణ చెప్తాను. ఒకతను సిటీ నుంచి విలేజ్కి వెళ్ళాడు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి. అప్పుడు వాళ్ళ ఇంట్లో ఏమన్నారంటే వాళ్ళ దగ్గర పనిచేసే అతనికి చాలా దూరం నుంచి వచ్చాడు, ఒక మంచి పాలు ఇవ్వు అని వాళ్ళ వర్కర్కు చెప్పడం జరిగింది. వేడి పాలు, ఆ పాలని బాగా వేడి చేసి అతనికి ఇవ్వడం జరిగినప్పుడు అతను ఏం చేశాడంటే, సార్ నేను ఇది తాగండి, ఇది చాలా బాగుంటుంది, ఇది తీసుకుంటే మీరు అంత దూరం నుంచి వచ్చారు కాబట్టి మీకు అలసట తీరుతుంది అని చెప్పడం జరిగింది. అయితే అతను ఏమన్నాడంటే, లేదు నేను సిటీ నుంచి వచ్చాను, నాకు అన్ని డీటెయిల్స్ కావాలా, ఈ పాలు అసలు దేని పాలు ఇవి అంటే, ఇది బర్రె పాలు సార్ అని అన్నాడు. మరి బర్రె ఏ కలర్లో ఉంటుంది అంటే నల్లగా ఉంటుంది బర్రె. ఏం తింటుంది అంటే పచ్చటి గడ్డి తింటుంది. మరి బర్రె ఏమో నల్లది, తినేదేమో పచ్చగడ్డి, పాలు ఏమో తెల్లది. ఇది ఎట్లా సాధ్యం? దీని వెనకాల ఏముంది నేను తెలుసుకుంటా, ఇప్పుడైతే నేను ఈ పాలు తాగను కాకుండా వెళ్ళిపోయాడు. తర్వాత కొన్ని రోజులకు ఇంకో సిటీ నుంచి ఇంకో అతను వచ్చాడు. అతను ఏం చేశాడంటే సేమ్ అతనికి కూడా ఒక పాలు గ్లాస్ ఇస్తే అతను దాని గురించి ఏం మాట్లాడకుండా తాగేశాడు. తాగినప్పుడు ఆ వర్కర్ అన్నాడు, సార్ మీరేం అడగలేదేంది దీని గురించి, ఏం పాలు, బర్రె పాలు కదా, బర్రె నల్లగా ఉంటుంది, ఏం తింటుంది, ఇలాంటి క్వశ్చన్స్ వేయలేదేంది అని అడిగాడు. దాంట్లో ఏముందా, ఇది బర్రె నల్లగా ఉంటుంది, మామూలు అంత అందరికీ తెలిసిన విషయమే ఉంటుంది. మార్నింగ్ ఒక గ్లాసు, సాయంత్రం ఒక గ్లాసు తాగితే చక్కటి ఆరోగ్యం ఉంటుంది. మంచి ఆరోగ్యం ఉంటే మనం ఫీల్డ్లో కూడా మంచిగా తిరగవచ్చు, పాలసీలు బాగా చేయవచ్చు, ఎండిఆర్టీ చేయవచ్చు అని అతను చెప్పడం జరిగింది. మొదటి వ్యక్తి ఏమో అది తెలివి చూపెట్టాడు, పాలే తాగకుండా వెళ్ళిపోయాడు. రెండో వ్యక్తి తెలివి చూపెట్టి ఆ పాలు తాగి అతను వెళ్ళాడు. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే తెలివిగా వ్యవహరించటం, ఉన్న టైంని సద్వినియోగం చేసుకోవటం. అంటే మీకు ఎప్పటి నుంచో పాలసీలు చేస్తామని మీకు పోస్ట్పోన్ చేసేవాళ్ళు మీకు పాలసీ ఇచ్చే అవకాశం ఉంది వెంటనే.
వెంటనే పాలసీలు ఇస్తే వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది, మీకు కూడా బెనిఫిట్ అవుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, మనం ఎక్కువ ఆలోచన చేయకూడదు. ఉన్న సిచ్యువేషన్ని ఎన్కాష్ చేసుకోండి. ఎక్కువ బిజినెస్ చేసేటట్టుగా మీరు ఆలోచన చేయండి. చేసి ఈ 16 రోజులు మీరు ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా ఎక్కువ మొత్తంలో బిజినెస్ చేయండి. మీకు ఎనాలిసిస్ అవసరం లేదు. ఎందుకంటే ఎల్ఐసిలో నాకున్న అనుభవం ప్రకారం ఒకేసారి డ్రాస్టిక్ చేంజెస్ ఏం రావు. ఒకేసారి మొత్తం చేంజ్ అయిపోదు. ప్లాన్స్ అన్నీ చేంజ్ అయిపోవటం అనేది ఉండదు. కొన్ని చేంజెస్ దానికి తగ్గట్టుగా వస్తాయి. మన దగ్గర యాక్చువరీస్ ఉంటారు కాబట్టి మరి మన సంస్థకు కూడా నష్టం రావద్దు కదా. నష్టం వస్తే సంస్థకు మనం ఎక్కడ ఉంటాం? మన సంస్థ లాభాల్లో ఉండాలా, మనం లాభంలో ఉండాలా, కస్టమర్ లాభంలో ఉండాలా. ఇలా ఎల్ఐసి ఆలోచిస్తారు. మీరు బాగా కష్టపడి ఎక్కువ విశ్లేషణలు దాని జోలికి వెళ్లకుండా మీరు బిజినెస్ చేయండి. ఎక్కువ పాలసీలు అమ్మండి. పాలసీలు అమ్మి మీ టార్గెట్స్ సెంచురీ కావాలనుకుంటున్నారా? ఇప్పుడే అయ్యే ప్రయత్నం చేయండి. ఎండిఆర్టీ కావాలనుకుంటున్నారా? ఇప్పుడే చేయండి. ఎండిఆర్టీ చేస్తే ఇంకో ఎండిఆర్టీ ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఈ 16 రోజులు మీరు మంచిగా ఉపయోగించుకోవాలని, ఈ 16 రోజులు మంచిగా ఉపయోగించుకునే సత్తా మీకు దేవుడు ఇవ్వాలని, ధైర్యం తర్వాత ఆరోగ్యం మీకు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ఆపుతున్నా. మరో వీడియోలో మనం కలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మంచి వీడియోస్ మీ ముందు ఉంచుతాను. మీరు ఈ నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.